ఆ కవచం ఉన్నంత వరకే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఆ కవచం అన్నది లేకుండా తీసేస్తే, ఆ వాదాన్ని మీరు చంపేస్తే ఈ సమైక్యవాదులు మనల్ని బతకనివ్వరు, చంపేస్తారు, మనల్ని పూడ్చి పెడతారు. కాబట్టి ఎప్పటికీ ఆ కవచం అనేది తీయకూడదు, వాదాన్ని బతికిస్తూనే ఉండాలి, మన రాష్ట్రాన్ని సాధించుకోవాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇంతమంది రాజీనామాలు చేశారే, మన టీఆర్ఎస్ రాజీనామాలు చేశారు కదా, మరి ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాం. మరి రాజీనామాలు చేశారు ఎమ్మెల్యేలు. మన బడ్జెట్ జరిగింది, అసెంబ్లీలో ఏ ఒక్కరైనా ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడలే. సో ఏదైనా మనందరం ఉంటేనే సాధ్యపడుతుంది తెలంగాణ, లేదా అది భయంకరంగా ఉండదు. కాబట్టి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. పొద్దు నుంచి పనిచేస్తూ గొంతు కూడా పోయింది. అయినా మీ ఉత్సాహం చూస్తూ మరి ఇంకా మాట్లాడాలా? తృప్తి తీరలేదనుకుంటాను. యువకులు అంటే నా తల తెలుస్తుంది, మాట వినపడుతుంది అంతే అని అనుకుంటే వెనకాల ఉన్న వాళ్ళకి క్షమించవలసిందే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటు మాట్లాడుతున్నాం కాబట్టి. మొగలి రేఖల్లో మొగలిపేట గ్రామంలో గల్ఫ్ బాధితులు చనిపోయారంట. నిజంగా బాధాకరంగా ఉంది. మన తెలంగాణ బిడ్డలు నలుగురు. సో నేను నిజంగా బాధగా కూడా ఉంది నాయన. ఇదే అందుకే నేను చెప్తాను, ఇవన్నీ ఆపాలి. నేను యువకులు కూడా చెప్పదలుచుకున్నాను. ఉన్నారు అసలు, అవునా కదా? నేను జిల్లా తిరుగుతున్నాను కదా, క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తున్నాను, అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను. యూత్ ఏదో కొత్తదనం నాకు కనపడుతుంది, ఒక ఆవేశం, ఒక కసి. అంటే తెలంగాణ సాధించాలని కంకణం పెట్టుకున్నారు. యువత 3 అక్షరాలు. ఆ 3 అక్షరాల్లో ఎంత పవర్ ఉన్నట్టే, యు అంటే యుక్తిగా శత్రువుల్ని కొట్టేవాళ్లు, వ అంటే వంచిన వాళ్ళని తరిమి కొట్టేవాళ్లు, తా అంటే తెలంగాణ తలరాత మార్చేవాళ్లు. అదే యువత. కాబట్టి నా యువకులు, నా తమ్ముళ్ళకి నేను చెప్పుకోదలుచుకుంటే ఒకటే, మీరు బతకండి, ఎదుటి వాళ్ళు బతికించండి, కానీ ఆత్మహత్యలు మాత్రం వద్దు. ఇది ఆపండి, ఆపి తీరాలి. మీరు ఇలాగే ఆత్మహత్య చేసుకుంటుంటే మాకు నిజంగా బాధ వస్తుంది. మేము ఉద్యమాలు చేయాలా? ఎవరి కోసం మేము పోరాడుతున్నాం? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం, అట్టడుగు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మేము పోరాడుతున్నాం. మీరే ఆత్మహత్య చేసుకుంటుంటే మాకెందుకు తెలంగాణ? మా కోసం తెలంగాణ వస్తే మన నీరు, ఉద్యోగాలు, ఇళ్లు, భూమి, సమస్తం మనకు వస్తుంది. దానికోసం మా పోరాటం ఇది. లేదా మీ పోరాడడానికి ఒక అర్థం లేకుండా పోతే వేస్ట్ అవుతుంది. నా తమ్ముళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తాను, అక్కగా చెప్తున్నాను, మీకెంత ఆవేశం ఉందో మీ అక్క కూడా అదే ఆవేశం ఉంది. 12 ఏళ్ల నుంచి ఈ గడ్డ కోసం పోరాడుతున్నా నేను. నాకు మీరు ముఖ్యం, నా తెలంగాణ ముఖ్యం. నేను చెప్తాను, నాకు చక్కటి జీవితం ఉంది, అన్ని ఇచ్చాడు దేవుడు, మీరు ఎంతో ఆదరించారు. పెద్ద స్టార్ నేను, తెలంగాణ ఏకైక సూపర్ స్టార్ నన్ను పేరు తీసుకొచ్చాను, ఈ గడ్డ గర్వం తీసుకొచ్చాను, నేషనల్ అవార్డు తీసుకొచ్చి, ఇన్ని తీసుకొచ్చాను, ఎన్ని అవార్డులు, ఎన్ని పేరు, అన్ని. మరి ఎంత హ్యాపీ లైఫ్ ఎక్కడో ఉండాల్సింది, సరదాగా జాలీగా. అవన్నీ విడిచిపెట్టి కాదు. నా తెలంగాణ ప్రజలు కష్టపడుతున్నారు, అన్యాయం అయిపోతున్నారు, మోసపోతున్నారు. ఇలా జరగకూడదు. చైతన్యవంతులు చేయాలి. నా సాయి శక్తిలా నా ఒంట్లో ఓపుకున్నంత వరకు నా గడ్డ కోసం పని చేయాలని మరి 12 ఏళ్ల నుంచి నేను పోరాడుతున్నప్పుడు మీ అక్క మొహం చూసేనా? కనీసం తను పోరాడుతున్న తనలో ఉన్న కమిట్మెంట్ చూసేనా? మీరు దయచేసి ఆత్మహత్యలను చేసుకోవద్దు. నాకు బాధగా కూడా ఉంది. మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీకు తెలీదు. మీరు క్షణంలో ఆవేశంలో మీ నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సరాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరి మీ తల్లిదండ్రులు బాధ పెడతారా? లేకపోతే అంటే మీకు పోరాడే శక్తి లేదా? దమ్ము లేదా? ధైర్యం లేదా? మరి ఇలా ఉంటే మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నాడో
మనం. ధైర్యం లేక పెరిగితో చేసుకుంటున్నాం అని అనుకుంటారు, వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళు ఏడ్చేటట్టు మనం చేయాలి, మనం నమ్ముకోవాలి. ఆ స్థాయి దానికి మనం సిద్ధం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి పలైపోతుందా? నేను ఎలా అయిపోయానంటే ఒక టీచర్లా అయిపోయి పాఠాలు చెప్తున్నట్టు ఉంది. నేను శ్రద్ధగా వింటున్నాను, నాకు నా స్టూడెంట్స్ శ్రద్ధగా వింటున్నారు. అక్కడ చెప్పేది అంతేనా? ఇంకా బాగోదు, ఎందుకంటే బాగోదు. కానీ అందరూ మొత్తం పనులని వదిలి వచ్చి నిల్చున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండాను 27వ తారీఖు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు వెయ్యాలి. అది దేనికి? కారు గుర్తుకి ఓటేసి విద్యాసాగర్ గారు గెలిపించారు. దానికి ఎన్నో పనులుంటాయి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి, లేదా పోలింగ్ బూత్ ఎక్కడో దూరంగా ఉంటుంది. కానీ కొంచెం ఓపిక చేసుకుని ప్రతి ఓటు అన్నది విలువ. ఒక ఓటు వేయకపోయినా కూడా అది మన తెలంగాణకు మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. మీరు తెలంగాణ వాదానికి అయిపోతే ఇంకా లైఫ్ లో మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా అయిపోతారు. మరి తప్పు చేసిన వాళ్ళు అవుతారా, మంచి చేసిన వాళ్ళు అవుతారా? ఆలోచించుకోండి. మంచి చేసిన వాళ్ళే కదా. నాకు నమ్మకం ఉంది, నా తెలంగాణ ప్రజలు అలాంటి తప్పులు చేయరు, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటారని నేను 100% నేను నమ్ముతున్నాను. సో కాబట్టి నా అక్కలు చెల్లెళ్ళు కూడా చెప్తాను, అమ్మా ఎన్ని పనులున్నా ఆ రోజు ఓపిక చేసుకుని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓటు వేసి రమ్మని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కారు గుర్తుకు, ఎందుకంటే ఓటింగ్ దాంట్లో 1లో ఉంది, 1లో ఉంది మంది. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మొదటి గుర్తు మీరు వెళ్ళి అలా గుర్తండి, ఓటు మడిచండి, ఆ డబ్బాలు వేసేయండి, అంతే కాదు. సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, గుద్దడం పాతకాలం లాగా ఇలా ఉంటుంది. దీనిపైన మొదట్లో కారు గుర్తుంటుంది, అది తీసుకొచ్చి దీన్ని గుద్దండి. ఇంక వేరే రాయివాకండి, మీ రాష్ట్రంలో ఓటు చల్లదు. ఓన్లీ గుద్దండి. దేని మీద? కారు మీద. దేని మీద? అది. దాని తర్వాత మడిచి ఇలా పెట్టి డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో లోపల ఇలా పడేయండి. ఓకేనా? అంతే, అంతకంటే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం. అదొద్దు, అది నేను చెప్తాను. అవన్నీ ఉత్తుత్తి అయిపోతాను, నాకు తెలుసు. కానీ నా తమ్ముళ్ళు, నా ప్రజల గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తలలో మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ పని చేయకూడదు. మీరు చేయరని నమ్మకం ఉంది నాకు. మీకు మనస్ఫూర్తిగా విద్యాసాగర్ గారికి ఓటు వేయాలని ఉందా? అక్క ముందు అబద్ధం చెప్పట్లేదు కదా. అక్కని బాధ పెట్టకూడదని ఏదో మొహమాటం అంటున్నారు. లేదనే ఉంది కదా, మోసం చేయరు కదా. సరే, నిజంగా ఆయనకే ఓటేస్తారని ఉంటే అందరి చేతులు చూసారా? మళ్ళీ అక్కడ ఏదో తేడా అయ్యే చోటుంది, అక్కడ ఎవ్వరూ చేతులు ఎత్తట్లేదు. నా చెల్లెళ్ళు ఇచ్చారు ఈ మధ్య బ్యాచ్ ఆడవాళ్ళు, అక్కడ కొంతమంది ఏంటి సమైక్యవాదులు కూడా ఓటేసి ఆలోచనలో ఉన్నారా ఏంటి? నేను చెప్పాల్సింది చెప్పాను. మన తలరాత మనమే రాసుకుని మన జీవితాలు మనమే పాడు చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీ ఇష్టం. బాగుపడాలనుకుంటే వాదాన్ని గెలిపించుకోండి. లేదా మళ్ళీ ఇంకొక 50 ఏళ్ళు, మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు అయ్యా అమ్మా అని అడుక్కుంటూ ఉన్నాము. ఇదే మిగులుతుంది ఆఖరి, నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి నిర్ణయం మీరు తీసుకోవాలి. నేను వాస్తవం చెప్పాను, రాజకీయాలు అతీతంగానే మనసు విప్పి మాట్లాడారు. మీ దగ్గర అర్థం చేసుకుని హుషారుగా వాదాన్ని గెలిపించి సోదరులందరి కృతజ్ఞతలు. దయచేసి వాదాన్ని బలపరచండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం కారు గుర్తు మీద ఓటేసి మన తెలంగాణ వాదాన్ని బతికేయండి. మన తెలంగాణ ప్రజలు అందరూ కలిసి కట్టుగా తెలంగాణ వాదాన్ని బతికేయాలని సోదరులందరినీ కోరుకుంటూ కృతజ్ఞతలు. జై తెలంగాణ.
సాధిద్దాం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం కారు గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం జై తెలంగాణ.